వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సిలో వచ్చే వ్యాకరణాంశాలు ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నడిరేయి ఏ సమాసము? ప్రథమ తత్పురుష సమాసం. యజ్ఞఫలం ఏ సమాసము? షష్ఠీ తత్పురుష సమాసము. ఈ క్రింది వాటిలో సరైన అంశాలను ఎన్నుకోండి. ఏ బి మాత్రమే, ఏ మరియు బి మాత్రమే. అంటే ఆదికవి బిరుదాంకితుడు నన్నయ్య, నన్నయ్య రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. ఈ క్రింది వాటిలో సరైన అంశాలను ఎన్నుకోండి. ఏ మరియు బి మాత్రమే. ఈ క్రింది వాటిలో సరైన అంశాలను ఎన్నుకోండి. ఏ మాత్రమే సరైనది, బి సరికాదు. ఈ క్రింది వాటిలో సరైన అంశాలను ఎన్నుకోండి. ఏ బి రెండు సరైనవే. ఈ క్రింది వాటిలో సరైన అంశాలను ఎన్నుకోండి. ఏ సి బి మాత్రమే సరైనవి. కవి సామ్రాట్ బిరుదాంకితుడు విశ్వనాథ సత్యనారాయణ. విశ్వనాథ సత్యనారాయణ తండ్రి శోభనాద్రి, తల్లి పార్వతి. విశ్వనాథ సత్యనారాయణ కృష్ణా జిల్లా నందమూరులో జన్మించారు. అధ్యాపకునిగా పనిచేసిన విశ్వనాథ గారి ఏ కావ్యానికి గాను జ్ఞానపీఠ పురస్కారం పొందారు? శ్రీమద్ రామాయణ కల్పవృక్షం. ఈ క్రింది వాటిలో సరైన అంశాలను ఎన్నుకోండి. ఏ బి మరియు సి. పద్యం ప్రక్రియకు సంబంధించి సరైన అంశాలను పేర్కొనండి. ఏబిసిడి సరైనవి. ఏ మరియు సి మాత్రమే. ఏ మరియు సి. కుచేలుడు శ్రీకృష్ణుని కోసం వేటిని తీసుకువెళ్ళాడు? అటుకులను. ఈ క్రింది వాటిలో సరైన వాటిని ఎన్నుకోండి. ఏ బి మరియు సి. ఏ బి మరియు సి. ఏ బి సి. ఈ క్రింది వాటిలో సమప్రాధాన్యం గల అర్థాలు ఏవి? ఏ బి డి మాత్రమే సరైనవి. క్రింది పర్యాయ పదాలలో సరికానిది ఏది? వసనము, గాలి, పవనము. విభుడు నానార్థాలు సిబిడి మాత్రమే. సిబిడి మాత్రమే సరైనవి. ఈ క్రింది వాటిలో యణాదేశ సంధి పదాలు కానివి. ఏబిడి సరైనవి కాదు. ఈ క్రింది వాణిలో యణాదేశ సంధి పదాలు కానివి. ఏబిడి సరైనవి కాదు. చెప్పినట్లు ఏ సంధి? అత్వసంధి. ఈ క్రింది వాటిలో ద్వంద్వ ద్విగు సమాసం పదం కానిది ఏది? ఉత్తమ పురుషుడు. కమలాక్షు నర్చించు కరములు కరములు ఏ అలంకారంగా చెప్పవచ్చు? ఈ క్రింది వాటిలో చేకానుప్రాసాలంకారంకు చెందినవి ఏవి? బిసిడి మాత్రమే సరైనవి. ఆటవెలది పద్య లక్షణాలలో సరికానిది ఏది? 1-3 పాదాల్లో వరుసగా 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, 1 సూర్యగణం ఉంటాయి. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి రచన కానిది ఏది? విజయశ్రీ. అంకము అంటే అర్థమేమి? వడి. మరాళము అనగా అర్థము. హంస. ఖగము
నానార్థాలు ఏవి? సి, డి మాత్రమే సరైనవి. బాణము, పక్షి. ఈ క్రింది వాటిలో సవర్ణ దీర్ఘ సంధి పదం కానిది. వీధులందు. పరమేశ్వరుడు ఏ సంధి? గుణసంధి. మాట మహిమ పాఠ్యాంశ ప్రక్రియ. ఆధునిక పద్యం. ఈ క్రింది వాటిలో సరైన వాటిని ఎన్నుకోండి. పైవన్నీ సరైనవి. పెద్ద ఏనుగులా బలిసి కొండలాగా ఆకాశమంత ఎత్తు ఎదిగేది పుకారు. కత్తికి లేని పదును దేనికి ఉంటుంది? నాలుకకు. పంచేంద్రియాల్లో 6 రుచులను ఆస్వాదించగలిగినది నాలుక. దేశమనియడి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలెనోయ్, నరుల చెమటను తడిసి మూలం ధనం పంటలు పండవలెనోయ్ అని అన్నది గురజాడ వెంకట అప్పారావు. ఈ క్రింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి. రసజ్ఞ. ఉర్వి ఎల్లా పదం ఏ సంధికి చెందినది? ఎడాగమ సంధి. కురువృద్ధులు ఏ సమాసము? విశేషణ ఉత్తరపద కర్మధారై సమాసం. మకర ముఖాంతరస్తమగు మానికములన్ బెకలించవచ్చు, బాయక చల దూర్మికానికరమైన మహోదది దాటవచ్చు, మస్తకమున భూవుదండవలే సర్పమునైన ధరింపవచ్చు, మచ్చిక గటించి మూర్ఖజన చిత్తము దెల్ప నసాధ్యమేరికిన్. పై పద్యాన్ని రాసినవారు ఏనుగు లక్ష్మణ కవి. పి. సత్యవతి గారికి లభించిన పురస్కారాలేవి? ఏ, సి, బి మాత్రమే సరైనవి. ఏ, బి, సి. రాధ పాట పాడుతున్నది, రవి పాట పాడుతున్నాడు. ఈ వాక్యాన్ని సంయుక్త వాక్యంగా మార్చండి. రాధా రవి పాటలు పాడుతున్నారు. ఈ క్రింది వాటిలో నయీ తత్పురుష సమాస పదం. అశాంతి. తనికెళ్ళ భరణి గారి కవితా సంపుటాలు ఏవి? ఏ, సి, డి మాత్రమే సరైనవి. అగ్గిపుల్ల ఆత్మహత్య, నక్షత్ర దర్శనం, పరికిణి. ఈ క్రింది వాటిలో తనికెళ్ళ భరణి గారి గురించిన సరైన సమాచారం ఎన్నుకోండి. ఏ, డి మాత్రమే సరైనవి. నాటికలు, వాటిని రాసిన రచయితలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని అంశాలను పేర్కొనండి. సరిపడని సంగతులు బుచ్చిబాబు. పార్వతీ పరిణయం ఏ సమాస పదానికి చెందినది? షష్ఠీ తత్పురుష సమాసము. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం తాలూకా కాట్రావులపల్లె వీరి జన్మస్థలం. శ్రీమతి పింగళి బాలాదేవి. శ్రీమతి పింగళి బాలాదేవి కథా సంపుటి ఏది? నాన్నకు రాయని ఉత్తరం. సరళాదేశ సంధి పదాలను గుర్తించండి. ఏ, బి, డి మాత్రం సరైనవి. ఈ క్రింది వాటిలో ద్వంద్వ సమాస పదము కానిది ఏది? అజ్ఞానము. ఈ క్రింది వాటిలో లాటానుప్రాస అలంకారానికి చెందిన పదం ఏది? మధుర ఫలంబులిచ్చు వృక్షంబు వృక్షంబు. రామబాణం తగిలి వాలి వాలిపోయెను. ఇందులో గల అలంకారం చేకానుప్రాస అలంకారం.
కొడుకుల్ పుట్టరటంచు నేర్చు రవివేకుల్ జీవన భ్రాంతులై కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్ వడిసెం పుత్రులు లేని యాసకునకున్ వాటిల్లెనే దుర్గతుల్ చెడునే మోక్షపదం బపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వర పై శతకాన్ని రాసిన కవి దూర్జటి. ఆశావాది ప్రకాశరావు గారి ఏ రచన నుండి ఆశావాది పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది? ప్రకాశ ప్రదీపనం. ఆశావాది ప్రకాశరావు గారు గురించిన సరైన సమాచారాన్ని గుర్తించండి. ABCD సరైనవి. ABCD సరైనవి. పౌత్రుడు వ్యుత్పత్త్యర్థం కొడుకు కొడుకు. సందేహం వికృతి పదం సంధియము. ఈ క్రింది వాటిలో గుణసంధి పదం ఉన్నతోద్యోగులు. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైనప్పుడు ఔకారము ఆదేశమవుతాయి. ఇది ఏ సంధి సూత్రము? వృద్ధి సంధి. ఈ క్రింది వాటిలో ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి ఏకాంకిక సరస్వతి సామ్రాజ్య వైభవము. ఈ క్రింది వాటిలో ద్వితీయ తత్పురుష సమాస పదం ఎన్నుకోండి. యాత్రానుభవం. వారు విజేతపై కుసుమాక్షతలు చల్లిరి. ఏ అలంకారం? రూపకాలంకారం. కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం బొందరే వారేరి సిరి మూటగట్టుకొని పోవం జాలిరే భూమిపై బేరైనం గలదే సిభి ప్రముఖులుం ప్రీతిన్ యసహ కాములై ఈరే కోర్కులు వారలన్ మచిరే ఇక్కాలమున్ భార్గవ. పై పద్యాన్ని రాసిన కవి పోతన. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి నవలలు. AB మాత్రమే సరైనవి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి నాటకాలు. BCD మాత్రమే సరైనవి. టుగాగమ సంధి పదం కానిది ఏది? ఆటాడు. బావి నీరు ఏ సమాసానికి చెందినది? సప్తమి తత్పురుష సమాసము. ఈ క్రింది వాటిలో ఒకే సమాసానికి చెందని పదం ఏది? జ్ఞాని. పర్యావరణ కవిత్వంకు గల మరొక పేరు కవితా వ్యాసం. ఈ క్రింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి. జీమూతం. ఈ క్రింది వాటిలో ఉత్వసంధులను గుర్తించుము. BCA మాత్రమే సరైనవి. చెట్టొక, ముస్తాబైన, మనమంతా. ఈ క్రింది వాటిలో ఉత్వసంధి పదాలేవి? ABD మాత్రమే సరైనవి. పర్యావరణం ఏ సంధి? యణాదేశ సంధి. ఈ క్రింది వాటిలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాస పదాలను మాత్రమే గుర్తించండి. ABD మాత్రమే సరైనవి. ABD.